హాయ్ అండి, వెల్కమ్ టు శాండీ ఫుడ్స్. ఇవాళ శాండీ ఫుడ్స్లో మనము చాపట్లని ఎలా చేసుకోవాలో చూడబోతున్నాం. మేమైతే వీటిని చాపట్లని అంటాం, మీ సైడ్ ఏమంటారో కామెంట్ సెక్షన్లో నాకు చెప్పండి. సో ప్రాసెస్ని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ ఏం చేయాలంటే కొంచెం బెల్లం తీసుకోవాలి. నల్ల బెల్లం అయితే బెటర్, ఒకవేళ తెల్లదైనా ఓకే, నో ప్రాబ్లం, బట్ తీసుకోండి. తీసుకొని దాన్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసేసుకొని వాటర్లో యాడ్ చేసేసి కొంచెం సేపు దాన్ని అలాగే సోక్ చేయండి, అలాగే నానబెట్టండి, సో దట్ బెల్లం కరిగిపోతుంది. ఈలోగా మనం ఏం చేద్దామంటే ఒక బౌల్ తీసుకొని అందులో ఒక్క గ్లాస్ మైన గోధుమ పిండిని తీసుకుందాము. ఒకవేళ మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసుకోవాలంటే ఎక్కువ తీసుకోండి. ఇప్పుడైతే నేను చూపిస్తున్నట్లుగా ఈ మైన కప్లో లేదంటే గ్లాస్లో మీరు గోధుమ పిండిని తీసుకోవాల్సి ఉంటుంది. దీనికి ఇందాక నేను చూపించిన క్వాంటిటీలో బెల్లాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ పిండిలో మనం ఏం చేయాలంటే మనం ముందుగా నానబెట్టుకున్న బెల్లాన్ని యాడ్ చేయాల్సి ఉంటుంది. కాకపోతే అది పూర్తిగా కరగలేదు, దీన్ని మనం కరగబెట్టుకుందాం. లైక్ కొంచెం సేపు మిక్స్ చేస్తూ ఉంటే అది కరిగిపోతుంది. ముందే నానబెట్టేసుకున్నాం అనుకోండి త్వరగా కరిగిపోతుంది. కాకపోతే మేము కొంచెం లేట్గా నానబెట్టాం కాబట్టి అది కరగలేదు. సో ఇప్పుడు దీన్ని వడగడదాం అనమాట. సో దట్ కింద ఏమైనా చిన్న చిన్న పీసెస్ అలాంటివి ఉంటాయి కదా బెల్లంలో, అవన్నీ నార్మల్గా బయటకు వచ్చేస్తాయి. ఓన్లీ వాటర్ అనేది ఉంటుంది ఇప్పుడు మనకు. సో దీన్ని పక్కన పడేద్దాం. అండ్ ఈ వాటర్ని ఫస్ట్ మనము మన గోధుమ పిండిలో కొంచెం కొంచెం యాడ్ చేస్తూ ఉండలు కట్టకుండా మిక్స్ చేసుకోవాలన్నమాట. నార్మల్గా వాటర్ని యాడ్ చేసి ఎలా మిక్స్ చేసుకుంటామో అలాగే, కాకపోతే ఇక్కడ మనము బెల్లం నీళ్ళని యాడ్ చేసుకొని మిక్స్ చేసుకుంటున్నాము. బాగా పూర్తిగా మిక్స్ చేసి ఇందులో ఉండలు అనేవి లేకోకుండా ఇలా దోశ పిండిలాగా తయారు చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించేసి మనం నార్మల్గా దోశని ఎలా వేసుకోవాలో అలాగే వేసుకోవాలి. ఫస్ట్ మనము ప్యాన్ని పెట్టుకున్నాము. అలాగే ఇప్పుడు మనం రెడీ చేసుకున్న పిండిని కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ని అప్లై చేసుకుందాము. ఆయిల్ మొత్తం పెనానికి అంతా అప్లై చేసేసుకోండి. ఎందుకంటే వీటిని నార్మల్ దోశలు ఎలాగైతే వేసుకుంటామో అలాగే వేసుకోవచ్చు, అంటే పత్తలాగా కూడా వేసుకోవచ్చు. కాబట్టి మొత్తం పెనానికి అంతా అప్లై చేసేసుకోండి. ఇప్పుడు కొంచెం మన ఈ ప్యాన్ హీట్ అయిన తర్వాత నార్మల్ ప్రాసెస్ మనము దోశల్ని వేసుకోవాలన్నమాట. సో ఇవి స్టిక్ అవ్వకుండా ఉండాలంటే కొంచెం ఆయిల్ అనేది ఎక్కువ యాడ్ చేసుకోండి, నార్మల్గా యాడ్ చేసుకునే దానికంటే. ఇప్పుడు దీని మీద మనము ఈ మిశ్రమాన్ని దోశ పిండిలాగా వేసేసుకుందాము. వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి. ఫ్లేమ్ని లోలో పెట్టేసుకోండి ఇప్పుడు వేసేసుకున్న తర్వాత. సో ఇది బాగా ఫ్రై అవ్వాలంటే ఏం చేయాలి అంటే దీని మీద ఏదైనా ఒక మూత లాంటిది మూసేసి ఫ్లేమ్ని మీడియంలో పెట్టేసి ఒక 1 మినిట్ వరకు ఒక సైడ్ బాగా ఫ్రై చేయాలన్నమాట. సో ఇలా ఫ్రై అయిన తర్వాత పైన ఇలా కనిపిస్తూ ఉంటుంది తెల్ల తెల్లగా అనమాట. సో ఇప్పుడు ఏంటి, ఇది అటు సైడ్ ఫ్రై అయిపోయినట్టు అర్థం. సో నెక్స్ట్ వైపుకి ఫ్లిప్ చేసేసి నెక్స్ట్ వైపు కూడా ఫ్రై చేసేసుకొని ఇప్పుడైతే మూత పెట్టాల్సిన అవసరం లేదు, ఫస్ట్ ఒక్కటి మూత పెడితే సరిపోతుంది. పక్కకు తీసేసి మనం ప్లేట్లో వేసేసుకుందాము. ఇదే విధంగా మనకి ఎన్ని దోశలు అయితే కావాలో అన్నిటినీ వేసేసుకొని ప్లేట్లో తీసేసుకొని దీనికి కావాల్సిన కర్రీని మనము ముందే రెడీ చేసి పెట్టుకోవాలి. మేమైతే మటన్ కర్రీ ప్రిపేర్ చేసుకున్నాము. సో మటన్ కర్రీతో తింటున్నాం అనమాట. మటన్ కర్రీ ఎలా చేయాలి, ఆ ప్రాసెస్ ఏంటి కూడా నేను మన యూట్యూబ్ ఛానల్లో ఆల్రెడీ పోస్ట్ చేశాను. మీరు ఆ వీడియోస్ని కూడా చూడొచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మటన్ కర్రీ ప్రిపరేషన్ వీడియోని ప్రొవైడ్ చేస్తాను, అది కూడా చూడండి. ఇంతేనండి, ఎంతో ఈజీగా సింపుల్గా ఉండే చాపట్లు రెడీ అయిపోయింది. మీరు మీ సైడ్ చాపట్లను ఏమంటారో కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు శాండీ ఫుడ్స్. సబ్స్క్రిప్షన్ ఈజ్ ఫ్రీ అండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు శాండీ ఫుడ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.